మీరు ప్రభు పని చేయండి, ప్రభు మిమ్మల్ని పోషిస్తారు. ప్రభు పని చేయండి, ప్రభు మిమ్మల్ని పోషిస్తారు. ఏ దొరల వైపు చూడొద్దు, మిషనరీ సంస్థల వైపు చూడొద్దు, డబ్బున్న వారి వైపు చూడొద్దు. అందరికంటే గొప్పవాడు, డబ్బున్నవాడు దేవుడు. మీరు దేవుని వైపు చూస్తే మీకు ఎంత కావాలో, ఏం కావాలో దేవుడే సమకూరుస్తాడు. అందుచేత విదేశీ సంస్థల వైపు చూస్తారా, మీరు దేవుని మరి చేయలేరు, అలా మీరు చూడొద్దు అని ప్రభు దైవజనుడు దేవదాసయ్య తెలియచేయడం జరిగింది స్నేహితులారా. అందుకే బైబిల్ మిషన్ నడిపింపు యావత్తు విశ్వాసించే కానుకల మీద ఆధారపడి సాగుతూ ఉంటుంది. ఈ సంస్థ ఇక్కడ సాగడానికి మూలం మీరందరూ ప్రార్థనాపూర్వకంగా ఇచ్చుచున్నటువంటి అర్పణలు, ప్రార్థనాపూర్వకంగా మీరు తెచ్చుచున్న కానుకలు. ఈ కానుకలు మరి ఆయా విషయాల్లో ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. మరి నా మటుకు నేను, అలాగే బాబు లేక అమ్మగారు ఎవరు వచ్చినా మా డెడికేషన్ ఏంటంటే మన సొంత డబ్బులతో పెడదాం, మన సొంత డబ్బులు ఖర్చు పెడదాం, అక్కడ వచ్చిన కానుకలు అక్కడే ఉంచుదాం. పర్సనల్గా ఇచ్చినా, సంఘపరంగా ఇచ్చినా కానుక మనం తెచ్చుకోవద్దు. తెచ్చుకుంటే అక్కడ సంఘానికి అద్దె కట్టలేరు, భోజనాలు కట్టలేరు, ఖర్చులు మీట్ అవ్వలేరు. అందుచేత ఇక్కడ వచ్చున్నటువంటి ప్రతి కానుక ఇక్కడనే ఉంచి వెళుతున్నాం. మా ముగ్గురు ఎవరు వచ్చినా సరే, ఎందుకంటే మీ మీద అధికమైన భారం పెట్టకూడదు. సంఘం పెట్టి మీ మీద భారం పెడితే మీరు ఒకవేళ బాధపడవచ్చు. ప్రేరేపణ కలిగిన వారు ఎలాగైనా ఇస్తారు, ఎప్పుడైనా ఇస్తాను, దేవుడు వారిని ప్రేరేపించిన. అందుచేత మీరు కాసేపు కానుక పడతాం, అది ఇక్కడ ఖర్చుల కొరకు. ఎవరైనా నాకు ఇచ్చినా అది ఇక్కడ ఖర్చుల కొరకే. మరి మేము వచ్చి వెళ్ళాలంటే ప్రతి ట్రిప్లో 80,000 రూపాయలు నేను ఖర్చు పెట్టవలసి వస్తుంది. బాబాయినా అమ్మగారైనా అలాగున. ఒకప్పుడు నా పరిస్థితి మరి కాకినాడ నుండి సామలకోట వెళ్ళాలంటే 10 రూపాయలు ఉండేవి కావు. ఈవేళ 80,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని కువైట్ దేశానికి వచ్చి సువార్త సేవ చేయడానికి దేవుడు అనుగ్రహించిన తలాంతు, దేవుడు అనుగ్రహించిన కృప ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. దేవుడు ఎంత గొప్పవాడు కనుక దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరొకటి, నేను 1996 సంవత్సరంలో మొట్టమొదట బహ్రెయిన్ దేశానికి వెళ్ళాను. అక్కడ ఒక నెల్లాడు ఉండి బహ్రెయిన్ దేశంలో వాక్యం చెప్పడానికి, అంటే 20 ఏళ్ల క్రితం వాక్యం చెప్పడానికి దేవుడు కూడా చూపించారు. మరి వెళ్ళాను, వచ్చాను. మరి ప్రవహించే నీళ్ళ మీద మీ ఆహారం చాలండి, తిరిగి అదే స్థలంలో మరలా మీరు కనుగొంటారని దేవుని వాక్యం చెప్తున్నట్లు నేటిగా అక్కడ పరిస్థితి ఏమిటంటే మాకు బైబిల్ మిషన్ ఆరాధన జరిగించండి అని కొందరు కోరుతూ ఉన్నారు. 20 ఏళ్ల క్రితం వాక్యం చెప్పొచ్చాను బహ్రెయిన్లో. ఇవాళ కొంతమంది ప్రత్యేకంగా కూడుకుని ప్రార్థనలు చేస్తూ మాకు బైబిల్ మిషన్ పక్షంగా ఆరాధన జరగాలి, ఏర్పాట్లు చేయండి అని వారు అంటూ ఉన్నారు. దేవునికి వందనాలు. అలాగే 91వ సంవత్సరంలో దుబాయ్ వెళ్ళి అక్కడ ఉన్న మా కాకినాడ బిడ్డలందరినీ ప్రోగు చేసి అక్కడ సేవ ప్రారంభించాను దుబాయ్ దేశంలో. అక్కడ దేవుని కృప చేత సంఘం వృద్ధయింది. సుదర్శనం అనే ఇంజనీర్ గారికి ఆ సంఘాన్ని అప్పగించాము. అక్కడ ఒక పాస్టర్ గారిని కూడా అభిషేకించడం జరిగింది, బాప్తిస్మము సంస్కారం కొరకు. అదే 91వ సంవత్సరంలో అబుదాబి వెళ్ళి అబుదాబిలో కూడా సంఘాన్ని స్థాపించాము. ఎటు వెళ్ళినా కాకినాడ బిడ్డలు చాలామంది ఉంటారు కనుక వారి యొక్క ప్రేమలు, వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క సహకారాలతో అబుదాబిలో కూడా సంఘాన్ని ప్రారంభించడానికి దేవుడు కూడా చూపించారు. అక్కడ సంఘం సాగుతుంది. మరి బ్రదర్ రవికుమార్ గారు, ఆయన ఇంజనీర్, ఆయన ఉద్యోగం చేస్తూ ఆ సంఘాన్ని చూస్తూ ఉన్నారు. అక్కడికి పాస్టర్ గారిని అభిషేకించడం జరిగింది, సంఘ కార్యక్రమాలు జరిగించడానికి. త్వరలో మనకు కూడా ఒక పాస్టర్ గారిని ఏర్పాటు చేయాలి. ఆ ప్రార్థనా భారం మీ అందరి మీద ఉంచారు. మరి ఆత్మీయ బిడ్డ, ఆత్మీయంగా సంఘాన్ని నడిపించేవాడు, ముఖ్యంగా గొర్రె పిల్ల లాంటి వాడు కావాలి. గర్జించే సింహం లాంటి వాడు పనికిరాడు దేవుని సేవకుడు. దేవుని సేవకుడు ఎప్పుడు గొర్రె పిల్ల లాంటి వాడే కావాలి. యేసు ప్రభు మొదట ఎవరితో పోల్చబడ్డారు చెప్పండమ్మా?
గొర్రెలతో పోల్చబడ్డారు. సమయం వచ్చినప్పుడు యూదా గోత్రం సేవకుడు. ఆయన పరిచర్య అంతా ఎలా ఉండి జరిగించారు? గొర్రె పిల్లలానే ఉండి కొట్టినను కొట్టక, తిట్టినను తిట్టక, దూషించిన బదులు చెప్పక, నిందించిన ప్రతినిధ వేయక, ఆయన గొర్రె పిల్లలానే తన 33.5 సంవత్సరాల సేవా పరిచర్య కొనసాగించారు. అటు వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఒక మంచి పాస్టర్ గారు మనల్ని అందరినీ ప్రేమించేవారు, అందరినీ కలుపుకుని వెళ్ళేవారు, అందరినీ ఆదరించే ఒక చక్కని పాస్టర్ గారు మనకు కావాలి. ప్రార్థన మేము చేస్తున్నాం, మీరు చేయండి. అలాగే మరి ప్రధాన కేంద్రం గుంటూరు కిరణ్ బాబాయ్ గారితో కూడా నేను ఈ విషయాన్ని పలుమార్లు చర్చిస్తూనే ఉన్నాను. అలాగే మన బిడ్డలు అంటున్నారు చాలామంది నా దగ్గర, యానివర్సరీ చేయరా అంటున్నారు. చేద్దాం. యానివర్సరీ చేయాలంటే ముఖ్యం సొమ్ము కావాలి. నేనైతే నా సొంత సొమ్ముతో వస్తున్నాను. బయట వాడిని ఎవరైనా రప్పించాలంటే మనం సొమ్ము ఖర్చు పెట్టి తీసుకురావాలి. పెద్దలు తీసుకురావాలంటే ప్రెసిడెంట్ గారు రావాలన్నా, వైస్ ప్రెసిడెంట్ గారు కిరణ్ బాబు గారు రావాలన్నా, ఇంకా జాయింట్ సెక్రటరీలు ఎవరు రావాలన్నా వాళ్ళ ఛార్జీలు మనం భరించాలి. వాళ్ళు ఇక్కడ హోటల్లో ఉండడానికి ఖర్చులు మనం భరించాలి. సొమ్ము సమృద్ధిగా ఉంటే మనం పెద్దలు తీసుకుని వచ్చి మరి యానివర్సరీ చేసుకోవచ్చు అని నేను సమాధానం చెప్తూ ఉన్నాను. ఆ విషయాలు మీరు ఆలోచన చేయండి. నేను వెళ్ళిన తర్వాత పెద్దలు అడుగుతాను, అయ్యా ఒక్కరైనా కనీసం ప్రెసిడెంట్ గారైనా లేక వైస్ ప్రెసిడెంట్ గారు కిరణ్ బాబు గారైనా మీలో ఎవరో ఒకరు రండి, మా సంఘాన్ని దర్శించండి. సంఘం ఆవిర్భవించి ఏడాది అయింది, మీరు వస్తే మాకు మరింత బ్లెస్సింగ్స్ అని నేను వారిని రిక్వెస్ట్ కోరుతాను. వారు వస్తున్న సమయానికి మనం యానివర్సరీ పండుగ ఒక రోజున జరిగించుకుందాం. దాని కొరకు కూడా ప్రార్థించండి. యానివర్సరీ కొరకు ప్రార్థించాలి. ఆ రోజున ఖర్చయ్యే సొమ్ము కొరకు కూడా మనం ప్రార్థించుట యుక్తము. దేవదాసయ్య అన్నిటికీ మనకు ప్రార్థనే నేర్పించారు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఏది కావలసి వచ్చినా, ఏది జరగవలసి వచ్చినా అయ్యగారు నేర్పించింది ప్రార్థన మనం నేర్పించారు. కనుక మరి ఏ కార్యం చేయాలో ముందు ప్రార్థన చేయండి, తర్వాత పనులు దేవుడే చక్కబెడతారు అనేది మా యొక్క విశ్వాసం. దేవదాసయ్య అన్నారు, నలువైపు చేయి చాపొద్దు, మీ చెయ్యి ఎప్పుడు ఇలా ఉండాలి, ఇచ్చే చేతిగా ఉండాలి కానీ పుచ్చుకునే చేయిగా ఉండకూడదు. బైబిల్ మిషన్ వారమైన మన చెయ్యి ఎప్పుడు ఇచ్చేదిగానే ఉండాలి కానీ పుచ్చుకునేదిగా ఉండకూడదు అన్నారు. దేవుడి కృపలో దేవుడు ఇస్తూనే ఉన్నారు, ఎంత కావలసి అంత ఇస్తూనే ఉన్నారు. శూన్యములో ఉన్న నా బ్రతుకులో ఈవేళ ఎంత ఇచ్చారో నేను చెప్పలేను, ఎంత ఇచ్చారో నేను చెప్పను. చూస్తే వారికి అది అర్థమవుతూ ఉంటుంది. ప్రియులారా, ఎప్పుడంటే మనం ఆయన వైపు నిబ్బరముగా చూస్తూ మరి పెడచూపులు చూడకుండా ప్రభు మీదే మనం అనుకున్నట్లయితే, మరి దావీదు ప్రార్థించాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించని దావీదు ప్రార్థించాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు తీసుకుని వచ్చి ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఇశ్రాయేలు మీద 40 సంవత్సరాలు రాజ్యం చేశాడు. దేవుడు ఎంత ఉన్నతమైన స్థాయికి స్థితికి దావీదుని హెచ్చించాడు. అలాగే మనలో ప్రతి వారిని కూడా మనం ఆయన అడగాలే తప్ప ఇవ్వడానికి సమృద్ధిగా దగ్గర ఉంది. తండ్రి గారి పాటల్లో రాశారు ఇవన్నీ. కోరవు నీకు కావలసినవి కోరకనిస్తాను, ధారాళముగా ఇవ్వడానికి దాననిధి వస్తువులు ఎన్నో కలవు అన్నారు. ధారాళంగా ఇస్తాడు దేవుడు. నన్ను అడిగితే 1 2 ఇస్తాను నేను, కానీ దేవుడిని అడిగితే దేవుడు ధారాళంగా ఇస్తాడు. గిన్నె నిండిపోయేటట్లుగా దేవుడు ఇస్తాడు. మనం ఇస్తే గిన్నె నిండేటట్టే ఇవ్వగలం. దేవుడు ఎవడో ప్రారంభిస్తే గిన్నె నిండి పొర్లేటట్టుగా, నిండుట మన కొరకు, పొర్లుట మన ప్రక్కన్న వారి కొరకు, మన ఇరుగు పొరుగు కొరకు పొర్లేటట్టు చేస్తాడు దేవుడు. అందుచేత అటు ప్రభు అయిన యేసు వారి ప్రేమలో మనం పెంచబడుతున్నాం. అందుకు దేవునికి స్తుతులు. మరి ఎక్కడెక్కడున్న వారినో తీసుకుని వచ్చి
ఉన్నతమైన అందరం మీద దేవుడు కూర్చోబెట్టి మరి తన బిడ్డలను పాలించేవారిగాను ప్రేమించేవారిగాను చేస్తూ ఉన్నారు. మరి అంశం కూడా ప్రార్థించండి. ఇక్కడే మన బైబిల్ మిషన్ పక్షంగా పాకిస్తాన్లో 2 దేవాలయాలు కట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. పాకిస్తాన్ ఏమిటి, బైబిల్ మిషన్ ఏమిటి అంటే పోయిన ఏడాది మేము సింగపూర్ వెళ్ళాం. సింగపూర్లో కాన్ఫరెన్స్ పెట్టాం. 4 పెద్దలు సింగపూర్ వెళ్ళి కాన్ఫరెన్స్ పెడితే 16 దేశాలు వారు వచ్చారు. 16 దేశాల డెలిగేట్స్ వస్తే వారందరికీ ఒక ఛార్జీ ఇచ్చాం. బైబిల్ మిషన్ పక్షంగా ఒక ఛార్జీ, వాళ్ళు ఒక ఛార్జీ భరించారు. వాళ్ళు అడిగాం, బైబిల్ మిషన్ సిద్ధాంతాలు ఇవి, అందరూ బైబిల్ మిషన్ పక్షంగా పనిచేస్తారు అన్నప్పుడు ఒక 7 బైబిల్ మిషన్ పక్షంగా 7 దేశాల వారు ముందుకు వచ్చారు. వారిని మనవారిగా చేసుకుని వారికి ఆర్థిక సహాయం అందిస్తూ దేవాలయ స్థలాలు కొనడానికి, దేవాలయాల నిర్మాణం చేయడానికి బైబిల్ మిషన్ నుండి మనకు సహాయం అందిస్తున్నాం. మనకు సహాయం ఎక్కడిది? ఏ దొరగారు ఇస్తున్నారు? ఏ దేశం ఇస్తుంది? మీరే మా దొరలు. నేను ఎప్పుడు అంటాను, మాకు ఎవరు ఇస్తున్నారు? మీరే ఇస్తున్నారు. మీరు ఇచ్చిందే. మరి మొన్న మీ పక్షంగా 50,000 రూపాయలు దశభాగం పెట్టారు గుంటూరులో. అవి మీరు ఇచ్చిందే. అంటే ఇక్కడ వచ్చే కానుకల్లో కొంత సొమ్ము మరి మీరు పంపించినప్పుడు అది 50,000 రూపాయలు. ఆ 50,000 రూపాయలు కువైట్ బైబిల్ మిషన్ పక్షంగా దశభాగం నేను కట్టి దగ్గర నుండి రసీదు రాయించాను. నేను వచ్చే తొందరలో అది తీసుకురాలేకపోయాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ రసీదు తీసుకొస్తాను. నేను కువైట్ బైబిల్ మిషన్ అని ఉంటుందండి రసీదు. దానిలో 50,000 రూపాయలు మన పక్షంగా, మన సంఘ పక్షంగా దశభాగం కట్టడం జరిగింది. దేవునికి ఎన్నో వందనాలు. బైబిల్ మిషన్కి మనకు కనెక్షన్ ఎలాగా? ఇక్కడ కువైట్లో మనం ఉన్నాం, గుంటూరులో బైబిల్ మిషన్ ఉంది. ఎలా కనెక్షన్ అంటే దశభాగం. తల్లి కడుపులో బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి నుండి వెళ్ళే ఆహారమే బిడ్డకు ఆరోగ్యం. ఈ తల్లి నుండి ఆహారం వెళ్ళాలంటే ఒక ప్రేగు ద్వారా బిడ్డ బొడ్డులోకి వెళుతుంది. తల్లి కడుపులోంచి ఒక ప్రేగు బిడ్డ కడుపులోకి ఉంటుంది. తల్లి నుండి చిన్న ప్రేగులోనికి ఆహారం వెళుతుంది. బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. అలాగే ఆ మధ్యస్థంగా ఉండే ప్రేగే మనకు బైబిల్ మిషన్ మనం కట్టే దశభాగం. బైబిల్ మిషన్ మనం కట్టే దశభాగం. ఇక్కడ మన అవసరాలకి తీసుకుని ఎంత వస్తుందో ఎంతో కొంత ఇస్తే దశభాగం అవుతాడు. 10వ వంతు ఇస్తేనే దశభాగం అవుతుంది. దేవదాసయ్య అన్నారు, దశభాగం ఇవ్వడం యూదుల వంతు, మరి అంతకు మించి ఇవ్వడం మనం తన్నారు. అంతకు మించి ఇవ్వడం ఎందుకు? యూదులకు యేసు ప్రభువారు లేరు. వాళ్ళు యేసు ప్రభువారిని యాక్సెప్ట్ చేయలేరు. మనం యేసు ప్రభువారిని కనుగొన్నాం కనుక ఒక 10 పైసలైనా మించి ఇవ్వాలి. ఒక 10 పైసలైనా మించి ఇవ్వాలి. మరో మాట చెప్పారు దేవదాసయ్య గారు. ఏమన్నారంటే, రుణములు కలిగిన వారులారా మొదట మీరు దేవుని రుణం తీర్చండి. రుణములు కలిగిన వారులారా మొదట మీరు దేవుని రుణం తీర్చండి. దేవుడే మీ రుణం తీరుస్తాడు. రుణములు కలిగిన వారులారా మొదట మీరు దేవుని రుణం తీర్చండి. దేవుడే మీ రుణములు తీరుస్తాడు. అందుచేత ప్రియమైన వారులారా, మన బైబిల్ విషయం పోషణ, ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను. నా ఆదాయంలో దశభాగం గుంటూరు పంపిస్తాను. అలాగే బైబిల్ విషయంలో సుమారు 2,000 మంది పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు నెల దశభాగం పంపిస్తారు గుంటూరు. మరి మాకెక్కడ సంఘంలో వచ్చే ఆదాయం, సంఘంలో వచ్చే దాంట్లో మరి దశభాగం మేము తీస్తాం. మీరు మీ దశభాగం మా దగ్గరకు తెస్తారు. ప్రార్థించి మేము తీసుకుంటాం. దేవుడు వాటి చేస్తారు. మా రాబడిలో దశభాగం గుంటూరు పంపిస్తాం. అర్థమైంది కదండి? మీ దశభాగం మీరు తెస్తారు, అది మేము ప్రార్థించి తీసుకుంటాం. మళ్ళీ మీరు అందరు ఇచ్చిన దాంట్లో దశభాగం గుంటూరు పంపిస్తాం. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు వాడతారు. చూస్తారుగా, పాకిస్తాన్కి స్థలం కొనడానికి ఇచ్చాం, మందిరాలు కట్టడానికి ఇచ్చాం. రేపు అక్టోబర్ నెలలో మళ్ళా సింగపూర్లో మళ్ళా కాన్ఫరెన్స్ పెడుతున్నాం.
ఈ 7 దేశాల వారిని మరలా పిలిచి వారిని వాక్యంలో బలపరిచి సేవ ముమ్మరం చేయడానికి. అలాగే నా వంతు దేవుని కృపలో మరి ఎవరి పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందో తెలియదు, కానీ మరి ఎందుకో నా పట్ల సుమారు 600 సంఘాలు స్థాపించడానికి దేవుడు చూపించారు. దేవునికి ఎన్నో వందనాలు. ఈ 600 సంఘాలు ఈ 150 మంది పాస్టర్లు చూస్తారు. దేవునికి ఎన్నో వందనాలు. ఇంకా స్థాపించాలి. సరే, నేను అనుకున్నాను 96లో బహ్రెయిన్ వెళ్ళవలసి వచ్చినప్పుడు ఏంటి ఇంత చిన్న వయసులో తక్కువ సమయంలో దేవుడు విదేశాలు తీసుకుని వెళ్తున్నాడు, ఓహో ఇక్కడ సేవ ముగిసింది ఇండియాలో, విదేశాల్లో సేవనే ప్రారంభించాలి అన్న గోల్తో అప్పటి నుంచి ప్రార్థిస్తున్నాను. ప్రతి శనివారం సాయంకాలము 5 గంటల నుండి 8 గంటల వరకు ఒక ప్రేయర్ టీం ఉందండి మా దగ్గర. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచంలో పలు దేశాల కొరకు ప్రార్థన చేస్తుంటారు. ఈ పని ఎవరు చేస్తారంటే దేవదాసయ్య గారు చేశారు. ప్రపంచ పటాన్ని దేవదాసయ్య గారి దగ్గర పెట్టుకుని ఒక స్టిక్ తీసుకుని ఒక్కొక్క దేశం మీద పాయింట్అవుట్ చేస్తూ ఇవాళ ఈ దేశం కొరకు ప్రార్థన చేయండి, ఇవాళ ఈ దేశం కొరకు ప్రార్థన చేయండి, ఈ దేశం కొరకు అని అయ్యగారు బ్రతుకున్నప్పుడు ప్రార్థన చేయించేవారట. అది నేను గురిగా కలిగి ఉన్నాను. అనేక సంవత్సరాల నుండి ఈ ప్రార్థన చేస్తున్నాను. ఏమనంటే ఇప్పుడు నెట్లో మనం ఆపరేట్ చేయగానే మరి వారానికి ఒక దేశం దాని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అక్కడ ఏ మతం ఉంది, అక్కడ ఏ ప్రభుత్వం ఏలుబడి చేస్తుంది, అక్కడ క్రిస్టియన్స్ పర్సంటేజ్ ఎంత, బుద్ధిస్టులు ఎంత, స్థానిక భాషలో ఉన్న వాళ్ళు ఎంతమంది, అక్కడ సాంప్రదాయాలు ఏమిటన్నీ నెట్లో మనకు వస్తాయి. అవన్నీ పట్టుకొని ప్రార్థన చేస్తాం. ప్రతి శనివారము సాయంకాలం 5 నుండి 8 వరకు చేసి ప్రపంచ శాంతి కొరకు, ప్రపంచంలో బైబిల్ మిషన్ ఎస్టాబ్లిష్ కావాలి అనే దాని కొరకు ప్రార్థన. ఆ ప్రార్థన ఫలితంగానే నేను మొదలు కువైట్ వచ్చి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థన చేసే ప్రేయర్ వారికి 7గురికి బైబిల్స్ కొనిచ్చాను నేను అక్కడ. ఎందుకంటే మీరు ప్రార్థన చేశారు, దేవుడు కువైట్లో ద్వారాలు తెరిచారు అంటే బహిరంగంగా మీరున్నారు, మీరున్నారు, చిట్టక్క ఉంది, పెద్దలు ఉన్నారు, సన్నిశ్రీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అది ఏర్పాటంతా రావాలంటే వెనక ఏం జరగాలి? ప్రార్థన. కనుక మీ ప్రార్థన ఫలితాలుగా ఇక్కడ ఒక సంఘం, పెద్దలు, నాయకులు, నాయకురాళ్ళు, సన్నిశ్రీలు ఏర్పడ్డారని నేను వాళ్ళని సంతోషపెట్టడానికి బైబిల్స్ కొని ఇచ్చాను. ఇంకా ఆ ప్రార్థన సాగుతున్నాయి. ఆ ప్రార్థన ఫలితముగా బహుశా నెక్స్ట్ బహ్రెయిన్ దేశానికి బైబిల్ మిషన్ తీసుకుని వెళ్తానేమో అని ఆశపడుతున్నాను. ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవదాసయ్య గారితో ప్రబంధాలంటే గాలి ఎక్కడ ఉండునో గాలిలో బయలుపరచబడ్డ బైబిల్ మిషన్ అక్కడ ఉండాలి. ఈ కువైట్ దేశంలో గాలి ఉందండి, చెప్పాలంటే ఇళ్లలో చాలా గాలి ఉంటుంది. కువైట్ దేశంలో ఇళ్లలో చాలా గాలి ఉంటుంది. చాలా గాలి ఉందంటే బైబిల్ మిషన్ చాలా ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ మిషన్ ఇంటి నిండా గాలే. నాకు చలేస్తుంది ఇక్కడ ఏసీ నాకు చలేస్తుంది అంటే అంత గాలి ఉందన్నమాట. అలాగే మరి మీ హృదయపు దేవాలయాలు, మీ హృదయపు గృహాల్లో గాలి ఉంది కనుక దాని వెనక ఏముండాలి? గాలిలో బయలుపరచబడ్డ బైబిల్ మిషన్. గాలిలో బయలుపరచబడ్డ బైబిల్ మిషన్. గాలిలో బయలుపరచబడ్డ బైబిల్. గాలి లేని చోటు లేదు, గాలి లేని దేశము లేదు. అలాగే బైబిల్ మిషన్ వెళ్ళని ప్రాంతం అంటూ ఉండదు ప్రియులారా. నెమ్మదిగా ఒక్కొక్కటి మా తర్వాత మరొకరు వస్తారు, మరొకరు కొనసాగిస్తారు. మనం ఉన్నంత వరకు బైబిల్ మిషన్ వృద్ధి కొరకు కృషి చేయాలి. నా విశ్వాసము, నేను బైబిల్ మిషన్ సొమ్ముతో భోజనం చేస్తున్నాను, బైబిల్ మిషన్ సొమ్ముతో పట్టగడుగుతున్నాను, బైబిల్ మిషన్ సొమ్ముతో ఇల్లు కట్టుకున్నాను, గుళ్ళు కట్టాను, బైబిల్ మిషన్ సొమ్ముతో కార్లు కొన్నాను, బైబిల్ మిషన్ సొమ్ముతో సభలు పెడుతున్నాను.
బైబిల్ మిషన్ సొమ్ముతో ఎవరికి సహాయం కావాలన్నా చేస్తున్నాను. బైబిల్ మిషన్ సొమ్ముతో మరి నా యాక్టివిటీస్ అన్ని బైబిల్ మిషన్ సొమ్ము. అంతేకాని మా తాతగారు, మా నాన్నగారు, మా అన్నదమ్ముల అక్క చెల్లెలు ఇచ్చిన ఆస్తి ఏమీ లేదు. నిరుపేదలు మేము. అటు నిరుపేదలైన వారికి, దిక్కులేని వారికి ఎవరు దేవుడు అంట? ఎవరంటారు? దేవుడే. నేను దిక్కులేని వాడిని కనుక దేవుడు నాకు సర్వమై నిలిచాడు, సమస్తమై నిలిచాడు. దిక్కులేని వాడిగా ఉన్నాను కనుక మరి అనేకులకు నా జీవితమే ఒక సాక్ష్యం, మీకు కూడా సాక్ష్యం. దేవుడు మనల్ని ఆయన ఆనుకుంటే ఎంతటి వారిగా చేస్తాడు, ఎంత వృద్ధుల వరకు మనం నడిపిస్తాడో చాలా సంతోషం. మరి మన ఐక్యత కొరకు, వృద్ధి కొరకు కొన్ని మాటలు నేను తెలియజేశాను. వాక్యం చెప్పుకోవాలి. మరలా నేను 5:30కి నా తిరుగు ప్రయాణం ఉంది కనుక 5:30 లోపల సంస్కారం విందు, తర్వాత తైలాభిషేకము, ఇవన్నీ త్వరగా మనం జరిగించుకుందాము. పిల్లలుగా ఉన్నప్పుడు ఆకాశం వైపు చూస్తే నాతోనే వస్తున్నట్టు ఉంటుంది, మీరు చూస్తే మీతో వస్తున్నట్టు, వారు చూస్తే వారు, మీరు చూస్తే మీరు, ఎవరు చూస్తే వారితోనే చంద్రుడు వెళుతున్నట్టు కనబడుతుంది. దేవుడు అంతే. ఎవరు ఆయన వైపు చూస్తారో వారితో ఆయన పెడతారు. నా ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభువా ఇన్ని గంటలు మా బిడ్డలు నీ పాదాల దగ్గర కూర్చున్నారు, ఇప్పుడు వారి నివాసంలో నువ్వు వెళ్ళు. వారు వారాలు ఒక్కసారి ఇక్కడికి వస్తున్నారు, నీవు వారంలో అన్ని దినాలు వారి దగ్గరికి వెళ్ళి. అవును, వారానికి ఒక దినము మనం ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నట్లయితే వారంలో అన్ని దినాలు దేవుడు మన గృహంలో ఉంటారు. వాక్యం చెప్తుంది, దేవుడి నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుడి నివాసము మనుషులతో కూడా ఉన్నది. పిల్లలారా, దేవునికి ఎవరు కావాలి? మనం కావాలి. ఆయన ఎవరి కొరకు వచ్చారు? మన కొరకే వచ్చారు. మన కొరకు ఆయన వచ్చారు ఈ లోకానికి కనుక మనం ఎక్కడుంటే ఆయన అక్కడే. ఇశ్రాయేలు అన్యదేశమైన ఐగుప్తులో ఉన్నారు, అక్కడ దేవుడు వారితో లేడా? ఉన్నారు. సముద్రంలో నడిచారు ఇశ్రాయేలు, అక్కడ దేవుడు వారితో నడవలేదా? ఎడారిలో నడిచారు ఇశ్రాయేలు, దేవుడు వారితో నడవలేదా? కొండలెక్కారు, బండను చీల్చారు, వారికి కావాల్సిన మన్నా ఇచ్చారు, మాంసాన్ని పెట్టారు. దేవుడు తన ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడే దేవుడు ఉన్నాడు. ఈవేళ మీరు ఇక్కడ ఉన్నారు, చాలా సంతోషం. ఇక్కడ మీతో ఉన్నారు. ఇక్కడ మీతో ఉన్న దేవుడు మీరేమనగా చెప్పండి, మాతో కూడా రండి ప్రభు. అమ్మాయి శిష్యులతో ప్రభు తానే స్వయంగా నడుచుకుంటూ వెళ్ళాడు. అమ్మాయి శిష్యులు వెళుతుంటే అమ్మాయి శిష్యుల దగ్గరకు ప్రభు వచ్చి వారితో కూడా ఆయన నడిచాడు. అలాగే వారానికి ఒక దినం ఇక్కడికి మీరు వచ్చినట్లయితే వారంలో అన్ని దినాలు ఆయన మీ వద్దకు వచ్చి మీ ఇంటిలో ఉండి మీ నివాసం ఎలాంటిది కానివ్వండి మీతోనే ఉంటాడు. నేను మరో మాట చెప్తున్నాను, మీ గదిలో మీరు ఒక్కరే కాదు ఉండేది, మీతో పాటు మీ ప్రభు కూడా ఉంటున్నారు. దేవుని స్తోత్రం. మీ గదిలో మీరొక్కరే కాదు ఉండేది. గమనించండి, చూడండి ప్రభు ఉన్నాడు, దేవదూత ఉంటున్నారు లేదో చూడండి. పాస్టర్ గారు చెప్పారు నిజము అని వెతకండి, కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో. నేను మీ ఇంటికి వచ్చాను అనుకుందాం, తలుపు కొట్టాను, అమ్మా ఎవరున్నారు లోపల? అయ్యా నేనే ఉన్నానండి, లేక నేను నా బాబు ఉన్నానండి అనడం కంటే నేను నా ప్రభు ఉన్నాము. దేవుని స్తోత్రం. ఎవరున్నారమ్మా ఇంట్లో? నేను నా ప్రభు ఉన్నాం, నేను నా ప్రభు ఉన్నాం. అమ్మా ఇండియా ఎవరెవరు వెళుతున్నారు? నేను నా ప్రభు వెళుతున్నాం. నీ ప్రభు నీతో వస్తే ఇంకా అభ్యంతరాలు ఎక్కడ, ఆటంకాలు ఎక్కడ? ఒకరే వెళుతున్నారా? లేదండి అయ్యా, నాతో నా ప్రభు వస్తున్నారు అని నువ్వు చెప్పగలిగితే నీ ప్రభు నీతోనే వస్తారు, నీతోనే ఉంటారు. అందుచేత మరి దేవుని కోరిక, నేను మీ మధ్య ఉంటాను, మీరు స్థలం ఏర్పాటు చేయండి. అవును, స్థలం ఏర్పాటు చేస్తాం. దేవుడు ఎడారిగా మనతో ఉన్నారు. మనతోనే కాదు, మన నివాసములలో కూడా ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, అలాగున మరి దేవుడు మరి గుడారం కోరుకున్నారు కదా, తయారైపోయిన గుడారం వివరించి చెప్పడం లేదు, క్లుప్తంగా చెప్తున్నాను.
గుడారం తయారైన తర్వాత అది వాడుకలోనికి రావాలి. ఇల్లు కట్టడం అయిన తర్వాత లేక మందిరం కట్టడం అయిన తర్వాత అది వాడుకలోకి రావాలంటే దానికి ప్రతిష్ట జరగాలి. గృహ ప్రతిష్ట లేక దేవాలయ ప్రతిష్ట. ఇప్పుడు ప్రతిష్ట గురించి మన వాక్యంలో చదువుకున్నాం. దేవుడు అంటున్నాడు, ప్రత్యక్ష గుడారములో ఉన్న ఉపకరణాలన్నింటినీ తైలము పోసి అభిషేకించు అంటున్నాడు. తైలం పోసి అభిషేకించు. ఉదాహరణగా నిబంధన మందసాన్ని తైలం పోసి అభిషేకించు. తర్వాత అడ్డుతెరను తైలం పోసి అభిషేకించు. అడ్డుతెర లోపల ఉండే దీప వృక్షాన్ని తైలం పోసి అభిషేకించు. తర్వాత ధూప వేదికను తైలం పోసి అభిషేకించు. సముఖపు రొట్టెల బలను తైలం పోసి అభిషేకించు. ఆ తర్వాత కనబడేటటువంటి ఆ దీప స్తంభాన్ని అభిషేకించు. ఆ తర్వాత ఇత్తడి గంగాళమును అభిషేకించు. ఆ తర్వాత ఇత్తడి బలిపీఠమును అభిషేకించు అంటున్నాడు దేవుడు. ఇలా ఉన్న గుడారము కొరకు దేవుని పని కొరకు ఏమేమి కట్టబడాయో ఆ లిస్ట్ అంతా ఇప్పుడు మనం చదవం. ఆ లిస్ట్ లో ఉన్న అన్ని ఏం చేయబడాలన్నాడు దేవుడు? అభిషేకింపబడాలన్నాడు. అభిషేకం జరిగితే ఏం జరుగుతుంది అంటే అది ప్రతిష్ట అవుతుందంట. మొదలు జరిగేది ఏమిటి? అభిషేకం. అభిషేకం ద్వారా ఏమొస్తుంది? ప్రతిష్ఠ. ప్రతిష్ఠ అయిన తర్వాత ఏమొస్తుంది? పరిశుద్ధము. ప్రతిష్ఠ ద్వారా అతి పరిశుద్ధము. మొదలు జరిగేది ఏమిటి చెప్పండి? అభిషేకము. తదుపరి ప్రతిష్ఠ. తదుపరి అతి పరిశుద్ధము. ఈ మూడు మన జీవితంలో జరగాలి. అందుకే దేవుడు ప్రత్యక్ష గుడారములోని ఉపకరణాలన్నింటినీ అభిషేకించమన్నాడు. తద్వారా అవి ప్రతిష్ఠిత అవుతాయి అన్నాడు. తద్వారా అవి అతి పరిశుద్ధం అవుతాయి అని దేవుడు సెలవిచ్చి ఇచ్చినప్పుడు మోషే గారు అహరోను వాటన్నిటినీ అలాగే అభిషేకించారు. దేవునికి ఎన్నో వందనాలు. అలాగే ఈ దినమందు దేవుడు మనకంటే సదవకాశాన్ని ఇచ్చాడు కనుక అభిషేకించండి అని. అంటే అభిషేక కార్యక్రమము ప్రియమైన వారులారా మనం పత్రిక పాఠంలో చదువుకున్నాం. మీరు దేవుని వల్ల అభిషేకింపబడిన వారని మరి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం నుండి మనం చదువుకోవడం జరిగింది. మరి యేసుక్రీస్తు ప్రభువు లోకంలో ఉన్నప్పుడు ఆయన తల అభిషేకింపబడింది. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో కూడా ఆయన తల అభిషేకింపబడింది. పాపాత్మురాలి స్త్రీ వచ్చి మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసంతరం పోసి అభిషేకించింది. శిష్యులలో ఇస్కరియోతు యూద కోపడ్డాడు. ఎందుకమ్మాయి అంత డబ్బు వృధా చేసావు? ఈ అత్తరు చాలా ఖరీదైన అత్తరు. అచ్చ జటామాంసి. అచ్చ అంటే ఒరిజినల్ అన్నమాట. ఒరిజినల్ అత్తరు తీసుకొచ్చి జటామాంసి. ఎందుకు ఈ సొమ్ము ఎంత నేలపాలు చేశావు? మరి ఈ సొమ్ముతో రొట్టెలు కొంటే పేదలు తిందురు, వాళ్ళ ఆకలి తీరుడు. ఈ తైలం తెచ్చి ఆయన తల మీద పోసావు. ఆ తైలం క్రింద పడింది. ఏం జరిగింది? వృధా కదా అని మరి శిష్యులు కొందరు కోపడ్డప్పుడు ప్రభు అన్నారు, పేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నాను. ఏమి చేసింది? నా భూస్థాపన నిమిత్తము ముందుగా చేసింది. సర్వలోకములో ఈ సువార్త ఎక్కడ చెప్పబడుతుందో ఆమె చేసినది కూడా సాక్షాత్తమై ప్రశంసింపబడుతుంది. ఈమె చేసిన కార్యం సర్వలోకములో సాక్షాత్తమై ప్రశంసింపబడుతుంది అన్నారు ప్రభు. అంటే తల మీద తైలం పోసి అభిషేకిస్తే మరి యోధా వద్దన్నాడు కానీ మరి కొంతమంది వద్దన్నారు కానీ ప్రభు చేయమన్నారు, వద్దన్నారు, చేయమన్నారు, అంగీకరించారు. వద్దని చెప్పిన వారిని ఆయన ఖండించారు. ఈమె ఊరకనే చేసిందా? నా ముసాబ నిమిత్తము ముందుగా దీన్ని చేసింది. సర్వలోకములో ఏ సువార్త అంటే ఏ సువార్త ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ ఈమె చేసినది కూడా ప్రశంసింపబడును, అంటే గణపరచబడును, గొప్ప చేయబడుతుంది. కాబట్టి అలాగున మన ప్రభు ఒక మారు ఆయన తల అభిషేకింపబడింది. మత్తయి సువార్తలు, మార్కు సువార్తలు ఆయన శిరస్సు తల అభిషేకింపబడింది. లూకా సువార్తలు ఆయన పాదాలు అభిషేకింపబడ్డాయి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా ఆయన పాదాలు అభిషేకింపబడ్డాయి.
ఇన్ని మార్లు కూడా శిష్యులు కోపడుతూ వచ్చారు. అన్ని మార్లు ప్రభు వారిని నివారించారు, వారి కోపాడనిచ్చారు. చేయనివ్వండి అని ప్రభు అంగీకరించారు. కనుక ఈ దినమందు ధైర్యము పోసి అభిషేకించుట. పూర్వము ప్రవక్త దగ్గర ఎప్పుడు నడుములకు తాడు ఉండేది. ఆ తాడు ఒక తైలపు కొమ్ము ఉండేది. ప్రవక్తలకు అంగీ ఉండేది, అంగీ మీద తాడు, తాడు మీద తాడుతో కొమ్ము కట్టబడి ఉండేది. ఆ కొమ్ములో ఏముండేదంటే అభిషేక తైలం ఉండేది. దేవుడికి సడన్ గా ప్రవక్త కనబడి పలానా చోటుకి వెళ్ళి పలానాయని రాజుగా అభిషేకించారంటే ప్రవక్త వెళ్ళి తైలం తీసి వారి తల మీద పోసి అభిషేకించి వాళ్ళు వచ్చేసేవాడు. అలాగే మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, సంఘపు పెద్దలను పిలిపింపగలడు, వారు ప్రభు నామమున నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేయను. అంతటితో ఆగలేదండి. అతడు పాపములు చేసిన వాడైతే అతని పాపములు క్షమింపబడును. తైలం పోసి ప్రార్థించినందువల్ల స్వస్థత కలుగుతుందంట, పాప పరిహారం జరుగుతుందంట. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినప్పుడు ఈ మాట కనబడుతూ ఉంటుంది. 13లో ఏముంది? మీలో ఎవరికైనా సంతోషం కలిగిన కీర్తనలు పాడగలము, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతను ప్రార్థన చేయవలను, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, సంఘపు పెద్దలు పిలిపింపవలను, వారు ప్రభు నామమున నూనె రాచి ప్రార్థన చేయదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అతడు పాపములు చేసిన వాడైతే అతని పాపములు క్షమింపబడును. తైలం పోసి ప్రార్థించినందువల్ల స్వస్థ కార్యము, తైలం పోసి ప్రార్థించినందువల్ల పాప క్షమాపణ. దేవునికి స్తోత్రం. పాప క్షమాపణ జరుగుతుంది తైలం పోసి ప్రార్థించినందువల్ల. పాప క్షమాపణ జరుగుతుంది తైలం పోసి ప్రార్థించినందువల్ల. ఆ రోగం పరిహారం అవుతుంది తైలం పోసి ప్రార్థించినందువల్ల. యేసు వారి లోకంలో ఉన్నప్పుడు శిష్యులంట తైలం పోసి ప్రార్థన చేసి దెయ్యాలు వెళ్ళగొట్టారు. తైలం పోసి ప్రార్థన చేసి రోగులను స్వస్థపరచుటకి మార్కు సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. మార్కు సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో అనేక దయ్యములను వెళ్ళగొట్టచ్చు, నూనె రాచి రోగులను స్వస్థపరచుచుండేది. నూనె రాసి ప్రార్థించినందువల్ల అనేక దయ్యాలు పారిపోయాయి. నూనె రాసి ప్రార్థన చేసినందువల్ల, నూనె రాసి ప్రార్థన చేసినందువల్ల రోగులు స్వస్థపడ్డారు. మార్కు సువార్త 6వ అధ్యాయము 13వ వచనం మీరు ఎవరైనా అనేక దయ్యములను వెళ్ళగొట్టచ్చు, నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండేది. నూనె రాసి ప్రార్థన చేయడం, రోగులను స్వస్థపరచుట, దయ్యములను వెళ్ళగొట్టుట జరుగుతూ వచ్చింది. అందుకొరకే ఈవేళ తైలము ద్వారా కలిగి మరి ఆదరణ మీకు చూపిస్తున్నాను.